నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు వీడియోలో ఒక వ్యక్తికి గుడ్డితనము వస్తుంది అని ఖరాఖండిగా ఎలా చెప్పచ్చు అనే విషయాన్ని మనము లగ్న కుండలి ద్వారా, నవాంశ కుండలి ద్వారా, ద్రేకోణ కుండలి ద్వారా ఇలా 3 చార్ట్లు తీసుకొని మూడిట్లో కన్ఫర్మ్ చేసుకొని చెప్పచ్చు. మనం ఖచ్చితంగా వస్తుందని. ఇక్కడ మీకు ఒక వ్యక్తి జాతకం తీసుకున్నాను. ఆ వ్యక్తి 19వ తారీఖు 11వ నెల 1915వ సంవత్సరంలో జన్మించాడు. ఈ జాతకుని పుట్టిన టైము రాత్రి 8:30 అమృత్సర్, పంజాబ్ దగ్గర అమృత్సర్లో జన్మించాడు. దీని ప్రకారం మీ దగ్గర యాప్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవచ్చు యాప్. ఎందుకంటే ఇక్కడ నవాంశ చక్రము, ద్రేకోణ చక్రం కూడా చూడాలి కాబట్టి మీరు యాప్ వేసుకొని కూడా చూడవచ్చు. నేను ఇచ్చాను ఇక్కడ మీకు నవాంశ చక్రం ఇచ్చాను, జన్మజాతకం ఇచ్చాను, ద్రేకోణ చక్రం కూడా ఇచ్చాను. కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో లగ్నం మిథున లగ్నం అయింది. శని వక్రించి లగ్నంలో ఉన్నాడు. 2వ భావం కర్కాటకంలో కుజుడు కేతువు, 5వ భావం తులలో బుధుడు, 6వ భావం వృశ్చికంలో రవి శుక్రుడు, 8వ భావం మకరంలో రాహువు, 9వ భావం కుంభంలో గురువు, 11వ భావం మేషంలో చంద్రుడు ఉన్నారు. ఇది జాతక కుండలి. దాని ప్రకారమే నవాంశ కుండలి కూడా ఇచ్చాను. ఈ నవాంశలో లగ్నం మీన లగ్నమైంది. బుధుడు కుజుడు లగ్నంలో ఉన్నారు. నవాంశలో మీకు గ్రహాలు కూడా ఏ స్థానంలో ఏ ఉన్నాయి ఇచ్చానో చూడండి. తర్వాత ద్రేకోణ చక్రం కూడా ఇచ్చాను చూడండి. ద్రేకోణ చక్రంలో మనకు లగ్నం తులా లగ్నమైంది. ఇక్కడ కూడా గ్రహాలు ఆయా స్థానాల్లో ఎక్కడున్నాయనేది క్లియర్గా ఇచ్చాము, గమనించండి. జన్మకుండలి, నవాంశ కుండలి, ద్రేకోణ చక్రం 3లోనూ మీరు ఈ వ్యక్తికి గుడ్డితనం వస్తుందా రాదా అని తెలుసుకోవచ్చు. దాన్ని మీకు క్లియర్గా వివరిస్తాను, గమనించండి. జన్మచక్రంలో అంటే జన్మకుండల్లో 6వ స్థానాధిపతి అయిన కుజుడు, 6వ స్థానాధిపతి కుజుడు కదా. ఈ కుజుడు ఎక్కడున్నాడు గమనించండి. 6వ స్థానాధిపతి అయిన కుజుడు లగ్నం నుండి 2వ భావం, అది కన్ను కదా 2వ భావం, 2వ భావమైన కర్కాటక రాశిలో నీచపడి కేతువుతో కలిసి ఉన్నాడు. అది కంటికి సంబంధించిన స్థానం 2వ భావం కదా. పైగా ఈ కుజుడు ఈ లగ్నానికి 6వ స్థానం అధిపతి అయినటువంటి గ్రహం, వృశ్చిక రాశికి అధిపతి. అలాగే 6వ భావంలో కూడా 3వ స్థానాధిపతి ఆ లగ్నానికి పాపి రవి ఉన్నాడు చూడండి. రవి కూడా కంటి చూపుకు కారకం కదా. ఇది జాతక కుండల్లో గ్రహాల స్థితిగతులు, అంటే కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని సూచిస్తుంది. అలాగే నవాంశలో చూడండి, ఆ లగ్నానికి, నవాంశ లగ్నానికి 2వ భావాధిపతి అయిన కుజుడు ఆ లగ్నానికి బాధకుడైన బుధునితో కలిసి లగ్నంలోనే ఉన్నాడు, గమనించండి. బుధుడు బాధకుడై నీచపడి 2వ భావాధిపతి అయిన కుజుని చెడగొడుతూ ఉన్నాడు. 2 కంటికి సంబంధించినది కదా, కాబట్టి ఆ స్థానం చెడిపోయింది. అలాగే వక్రించిన శని కూడా 2వ భావం మీద ప్రభావాన్ని చూపుతున్నాడు. వక్రించిన శని, శని ఎక్కడున్నాడు? 3లో ఉన్నాడు. వక్రించి 2వ భావం మీద కూడా తన ప్రభావాన్ని చూపుతున్నాడు చూడండి. అంటే శని 2వ భావం మీద కూడా పడతాడు కదా, అలా చూపుతున్నాడు. 2వ భావాన్ని చెడగొడుతున్నాడు. ఇక ద్రేకోణ చక్రంలో లగ్నం తులా లగ్నమై 2వ భావం
వృశ్చికంలో తులా లగ్నానికి బాధకుడు కదా రవి. రవి కంటికి గుడక కారకుడు. రవి బాధకుడు కంటికి కారకుడై 2లో కేతువుతో కలిసి ఉన్నాడు చూడండి. అందువలన ఈ జాతకుడు దృష్టి కోల్పోయి గుడ్డివాడైనాడు. చూడండి, రాశి చక్రంలో మనకు జన్మకుండల్లోనూ 2వ భావము దెబ్బతినింది. నవాంశలోనూ 2వ భావాధిపతి దెబ్బతిన్నాడు, 2వ భావము దెబ్బతినింది. ద్రేకోణ చక్రంలోనూ 2వ భావము దెబ్బతినింది కదా. మూడింటిలోనూ 2వ భావం అనేది దెబ్బతినింది. పైగా 2వ భావాధిపతి ద్రేకోణ చక్రంలో 6లో కూడా ఉన్నాడు కదా, రోగస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహాల కలయిక అనేది మనకు 3 చక్రాల్లోనూ కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తుంది. కాబట్టి ఈ జాతకుడు దృష్టిని కోల్పోయి గుడ్డివాడుగా అయిపోయినాడు. చాలా తక్కువ వయసులోనే ఇది జరిగింది ఈయనకు. ఈ విధంగా మనము నవాంశ లగ్నాన్ని, ద్రేకోణ లగ్నాన్ని, తర్వాత జన్మకుండలి లగ్నాన్ని బట్టి మూడిట్లోనూ మనకు ఒక స్థానం చెడిపోయిందని వస్తే ఆ స్థానం సంబంధించినవన్నీ మనం కోల్పోతామని తెలుసుకోవచ్చు. ఇది కొంచెం డీప్గా మనం చూడడము అంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా పరాశర ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనున్నా లేదా నాడీ జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించుకోవచ్చు. నమస్తే.